దండకారణ్యంలో రాక్షసుల నాయకుడు బలశాలి అయిన ఉగ్రతేజుడు తన బలంతో అడవిని తమ రాజ్యంగా మలుచుకున్నాడు. ఆ అటవీ ప్రాంతానికి సమీపంలోనే సమృద్ధమైన అవంతి రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని విశ్వసేనుడు అనే ధర్మాత్ముడైన రాజు పరిపాలించేవాడు. కానీ రాక్షసుల అరాచకాలు అవంతి ప్రజలకు పెనుముప్పుగా మారాయి. ఒకరోజు మహారాజు తన మంత్రివర్గంతో సభను నిర్వహిస్తుండగా మంత్రి జీవదత్తుడు గంభీర స్వరంతో, మహారాజా, మన రాజ్య సరిహద్దుల్లోని దండకారణ్యం దిశగా వెళ్లిన వారిని ఆ రాక్షసులు బలి తీసుకుంటున్నారు. ప్రజల భద్రత కోసం తక్షణమే ఏదైనా చర్య తీసుకోవాలి ప్రభు. రాజు వెంటనే తన సేనాధిపతి వీరవర్మను పిలిపించాడు. సేనాధిపతి, వెంటనే మన సైన్యాన్ని తీసుకుని వెళ్లి ఆ దండకారణ్యంలోని రాక్షసులను అణచివేయడానికి తగిన ఏర్పాట్లు చేయండి. వాళ్ళ బెడద నుండి ప్రజలను రక్షించండి. మహారాజు మాట వినగానే వీరవర్మ వెన్నులో భయం మొదలైంది. మహారాజా, వారు మహాబలవంతులు. వారిని ఓడించడం అసాధ్యం. ఒక వీరుడిగా జన్మించి శత్రువులను ఎదిరించలేని సైన్యాధిపతి ఎందుకు? మన్నించండి మహారాజా, వారు రాక్షసులు, బలవంతులు. వారితో యుద్ధం చేసి గెలవడం కాని పని. అవును మహారాజా, వీరవర్మ చెప్పింది 100కి 100 నిజం. యుద్ధం కాకుండా ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలి. అట్లయితే చెప్పండి మంత్రివర్య, దీనికి పరిష్కారం ఏమిటి? కొంతసేపు ఆలోచించి జీవదత్తుడు ఒక పరిష్కారం సూచించాడు. మహారాజా, వారికి జంతు మాంసాన్ని ఆహారంగా పంపిస్తూ మనుష్యులను చంపకుండా వారిని ఒప్పించడమే మనకున్న ఒకే ఒక మార్గం. దీనికి సరైన రాయబారిని వారి వద్దకు పంపిద్దాం. ఏమంటారు ప్రభు? కానీ మహారాజు దీనికి సమ్మతించలేదు. అలా చేయడం వలన మనం వాళ్ళ బలాన్ని పెంచినట్లే అవుతుంది. పైగా ఆ రాక్షసులతో రాయబారం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? సభలో మౌనం అలుముకుంది. కానీ మహారాజు గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక మన ప్రజలను రక్షించడానికి ఒక్కటే దారి ఉంది. దండకారణ్యం వైపు ఎవ్వరూ వెళ్లకుండా నిషేధం విధించండి. అలాగే ప్రభు, వెంటనే మీ ఆజ్ఞను అమలు చేస్తాం. ఆనాటి నుండి మహారాజు విశ్వసేనుడి ఆదేశాల మేరకు దండకారణ్యం వైపు రాకపోకలు నిషేధించారు. ఈ నిబంధనల వల్ల రాక్షసులకు ఆహారం దొరకక వారు కష్టపడసాగారు. ఆ రాక్షస సమూహంలో వజ్రకాయుడు అనే రాక్షస జాతిలో ఉత్తముడైన రాక్షసుడు ఉండేవాడు. వాడికి క్రమంగా నరమాంస భక్షణ మీద విరక్తి కలిగింది. వాడు మానవుల వలె నీతిగా న్యాయంగా బ్రతకాలని నిర్ణయించుకున్న తరుణంలో ఒకరోజు మహోదరుడు అనే రాక్షసుడు ఆకలి బాధ భరించలేక ఉగ్రతేజుడితో, నాయకా, ఆకలి ఆకలి, ఈ దండకారణ్యం వైపు మనుషులు రాకపోకలు తగ్గిపోయాయి. మనకు ఆహారం దొరకటం లేదు. అడవిలో దొరికే పశుపక్షాదులతో కడుపు నింపుకుంటున్నాం, కానీ ఇప్పుడు అవి కూడా దొరకడం కష్టం అవుతోంది. అబ్బా ఆకలి! ఈ మాట విన్న వజ్రకాయుడు తన జాతిని ఉద్ధరించాలనే సంకల్పంతో, రాక్షస సోదరులారా, మనం ఇలాగే అడవివైపు వచ్చిన మనుషులను తింటూ పోతే ఒక రోజుకి మనకు ఆహారం దొరకదు. ఇక మానవుల మీద దాడి చేయడం మానేద్దాం. సాత్విక జీవనం అలవర్చుకుందాం. హింసను వీడి మనుషుల వలె సాత్విక ఆహారం తింటే ఆహార కొరత ఉండదు. ఓరి మంద బుద్ధి, ముందు నీ అనవసర ప్రవచనాలాపు. నీ దేహం వజ్రంలా ఉండొచ్చు, కానీ నీ మనసు బలహీనంగా మారింది. సూరత్వం మరిచి బతకాలంటావు. రాక్షసుడికి శాంతి మాటలేంటి? నువ్వు రాక్షస జాతికే మచ్చ. వెంటనే ఇక్కడి నుంచి పో, లేకుంటే నీ అంతు చూస్తాను. నాయిక, ఎంతో పాపం చేస్తేనే మనకు ఈ రాక్షస జన్మ లభించింది. కనీసం మనం వచ్చే జన్మ అయినా మంచిది పొందాలంటే ఈ జీవహింస మాని నలుగురికి సాయం చేస్తూ బ్రతుకుదాం. సరే, ఆ పుణ్యమేదో నువ్వే సంపాదించుకో. మా జోలికి రావద్దు. అసలు మా దగ్గర ఉండొద్దు. నువ్వు ఆ మనుషుల వద్దకే వెళ్ళి బ్రతుకు. అప్పుడు తెలుస్తుంది మనిషి కంటే రాక్షసులే నయమని. వెళ్ళిపో ఇప్పుడే. నాయకా, వజ్రకాయుడి సంగతి వదిలి మన ఆకలి సంగతి చూడండి. తన ప్రయత్నం విఫలమవడంతో అక్కడి నుండి నిరాశగా ఆలోచిస్తూ నడవసాగాడు వజ్రకాయుడు. అవును, ఉగ్రతేజుడు చెప్పినట్టు నేనింక ఈ రాక్షసులతో జీవించలేను అనుకుంటూ వజ్రకాయుడు రాక్షస మాయతో
ఒక అందమైన యువకుడిలా మారిపోయాడు. అక్కడి నుండి అవంతిరాజు విశ్వసేనుడి వద్దకు వెళ్ళాడు. మహారాజా, నా పేరు ప్రతాపుడు. నేను యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం కలవాడిని. మీ సైన్యంలో చేరి సేవ చేయదలుచుకున్నాను. నాకొక అవకాశం ఇవ్వండి ప్రభు. ప్రతాపుడి వినయ విధేయతలకు ముచ్చటపడిన విశ్వసేనుడు అతని జ్ఞానాన్ని విద్యలను పరీక్షించాడు. భలా ప్రతాప, నీవు అన్ని పరీక్షల్లో నెగ్గి నీ ప్రతిభను నిరూపించుకున్నావు. నిన్ను రాజమందిర పర్యవేక్షకుడిగా నియమిస్తున్నాను. ప్రతాపుడు మానవుల నడవడికలు నేర్చుకుంటూ రాక్షస సహజ లక్షణాలను అదుపులో ఉంచుకొని త్వరలోనే అక్కడి వారందరికీ, ముఖ్యంగా మహారాజుకు తలలు నాలుకయ్యాడు. ఒకరోజు అర్ధరాత్రి చెరసాలలో బంధింపబడి ఉన్న మార్తాండు అనే దారిదోపిడి దొంగని సేనాధిపతి వీరవర్మ రహస్యంగా చెరసాల నుండి విడిపించి, అన్నమాట నిలబెట్టుకున్నాను, రేపు డబ్బులు పంపించే ఏర్పాటు చేస్తాను అని వెనుదిరిగాడు. ఎదురుగా ప్రతాపుడు నిలబడి ఉన్నాడు. ఏయ్ ప్రతాప, మర్యాదగా అడ్డుతొలగు. నా గురించి నీకు తెలియదు. అవును, నీ గురించి మహారాజు గారికి తెలియదు. అందుకే వారిని కూడా తీసుకుని వచ్చాను అని ప్రక్కకు జరిగాడు ప్రతాపుడు. ప్రతాపుడు వెనుక మహారాజు విశ్వసేనుడు, మంత్రి జీవదత్తుడు నిలబడి ఉన్నారు. వీరవర్మకి ఏం చేయాలో తెలియలేదు. వీరవర్మ, నువ్వేమీ భయపడకు. ఇంతదాకా వచ్చినప్పుడు తెగించడం ఒక్కటే మార్గం. నీకు అండగా నేను ఉంటాను. వీళ్ళని సంహరిస్తాను. రాజ్యాన్ని హస్తగతం చేసుకుందాం. నువ్వే మహారాజువి, నేనే సేనాధిపతిని. ఓహో, అలాగా, సరే, నీ బలం ఏంటో చూస్తాను అని మార్తాండుని ఒక్కటే గుద్దుగుద్దాడు. ఆ దెబ్బకి మార్తాండు గాల్లో ఎగిరి కళ్ళు బైర్లు కమ్మి కింద పడ్డాడు. వీరవర్మ ప్రతాపుడిపై కత్తి దూశాడు. ప్రతాపుడు ఆ కత్తిని చేత్తోనే పుల్లను విరిచేసినట్టు రెండుగా విరిచేశాడు. అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాని విశ్వసేనుడు, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది మంత్రివర్య? ప్రభు, కొంతకాలం క్రితం ఈ మార్తండు అవంతి రాజ్యంలో దారిదోపిడీ చేస్తూ అడ్డు వచ్చిన వారిని హతమారుస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగించసాగాడు అంటూ అసలేం జరిగిందో చెప్పసాగాడు. వీరవర్మ, ఒక దారి దోపిడీ దొంగను పట్టుకోలేరా? అలాంటప్పుడు ఈ సేనాధిపతి పదవి ఎందుకు? నీకు 2 రోజుల గడువు ఇస్తున్నాను. ఆ మార్తాండుని బంధించి నా ముందు ఉంచాలి. లేని పక్షంలో నీ ముఖం నాకు కనిపించకూడదు. ఈ రాజు అవకాశం దొరికినప్పుడల్లా నన్ను అవమానిస్తున్నాడు. వీరవర్మ, ఆ మార్తాండుని బంధించి తీసుకొని రాకపోతే నీ సేనాధిపతి పదవి పోవడం ఖాయం. ఒకరోజు ప్రతాపుడు రాజకార్యం మీద పక్క గ్రామానికి వెళ్లి అడవి మార్గంలో రాజధానికి తిరిగి వస్తుండగా ఎవరో మనుషుల మాటలు వినిపించాయి. ఒక చెట్టు చాటు నుండి వాళ్ళ మాటలు వినసాగాడు. రేయ్ మార్తాండా, మర్యాదగా నాకు లొంగిపోయి నీ ప్రాణాలు కాపాడుకో. నేనెందుకు లొంగిపోవాలి? నువ్వు వీరుడివే అయితే నాతో యుద్ధంలో గెలువు, లేదా నా చేతిలో చావు. ఏయ్, నేనెవరో తెలుసా? సేనాధిపతి వీరవర్మను. మర్యాదగా నాకు లొంగిపో. నువ్వు వీరుడివి అయితే నిన్ను నమ్మి నీ వెంట వచ్చిన భటులు పారిపోయారు. అది నీ ప్రతాపం మీద వాళ్లకున్న నమ్మకం. సరే, మనం ఒక ఒప్పందానికి వద్దాం. నువ్వు నాకు లొంగిపోయి రాజుగారి వద్ద నా పరువు పోకుండా కాపాడు. తరువాత నిన్ను నేను విడిచిపెడతాను. ఎంత పిరికివాడివి! నీకు సేనాధిపతి పదవి ఎందుకు? అది సరే గాని నేను లొంగిపోతే నాకు వచ్చే లాభం ఏమిటి? అది అలా అడిగావు, బాగుంది. నువ్వు ఇప్పుడు లొంగిపోతే రేపు రాత్రికే నిన్ను వదిలేస్తాను. అక్కడ నా మనుష్యులే ఉంటారు. తరువాత రోజు నీకు కోరుకున్నంత ధనం నీవు కోరుకున్న చోటికి వచ్చి ఇస్తాను. నేను కష్టపడి దొంగతనం చేసేది డబ్బు కోసమే. అదే డబ్బు నువ్వు ఇస్తానంటే ఏమైనా చేస్తాను. డబ్బులు దండకారణ్యం దగ్గర ఉన్న గుహ దగ్గరికి వచ్చి ఇవ్వు. కానీ నేను చెప్పినట్టు వదిలివెయ్యాలి. ఇందులో మోసం చేస్తే నా సంగతి తెలుసు గదా, నీ అంతు చూస్తాను. ఏమిటి?
దండకారణ్యం దగ్గర ఉన్న గుహ వద్దకు వచ్చి ఇవాళ అక్కడ రాక్షసుల భయం కదా. అవును, ఆ ప్రాంతానికి రాక్షసుల భయంతో ఎవరూ రారు. అందుకే ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాను. నిన్ను నమ్మి లొంగిపోతున్నాను. నీకు ఏమీ కాదు, నన్ను నమ్ము అని వీరవర్మ మార్తాండుడి పెడరక్కలు విరిచిగట్టి మహారాజు విశ్వసేనుడి వద్దకు తీసుకుని వెళ్ళాడు. ప్రభు, ఎన్నాళ్ల నుండో మన రాజ్య ప్రజలను దోచుకుంటున్న ఈ మార్తాండుడిని ఎంతో సాహసం చేసి చాకచక్యంగా పట్టుకున్నాను. శభాష్ వీరవర్మ, నీలాంటి వీరులు నా రాజ్యంలో ఉన్నందుకు నాకు గర్వంగా ఉంది. ప్రజలను దోచుకుంటున్న ఈ మార్తాండుడిని చెరసాలలో వెయ్యండి అని ఆజ్ఞాపించాడు విశ్వసేనుడు. వీరవర్మ మార్తాండుడుల సంభాషణంతా అడవిలో విన్న ప్రతాపుడు, ఈ రోజు రాత్రి ఆ వీరవర్మ మార్తాండుడిని బంధించి ఉన్న చెరసాలకు వెళ్ళి ఇడిపిస్తాడు. అలా జరగటానికి వీల్లేదు. ఇప్పుడే వెళ్ళి అడ్డుకోవాలి అని జరిగిందంతా మహారాజుకు విన్నవించాడు మహామంత్రి జీవదత్తుడు. మహారాజు విశ్వసేనుడు పట్టరాని కోపంతో, ఊరి దుర్మార్గుడా, మార్తాండుడిని బంధించడం నీ ప్రతాపమే అనుకున్నాను. కాని ఈ ప్రతాపుడు వచ్చి నా కళ్ళు తెరిపించాడు. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే నీలాంటి వాడికి మరణదండనయే సరైన శిక్ష. ప్రతాప, ఆలస్యం ఎందుకు? వీరిద్దరిని బంధించి చెరసాలలో వెయ్యి. ప్రతాపుడు తన బలాన్ని ఉపయోగించి ఇద్దరిని చెరసాలలో వేసి బంధించాడు. భలా ప్రతాప, నీ భుజబలం, రాజభక్తి చూస్తుంటే నాకు చెప్పలేని సంతోషం కలుగుతోంది. నీ వలన మన రాజ్యానికి పట్టిన గ్రహణం వీడింది. ప్రభు, నాది ఒక ఆలోచన. చెప్పండి మంత్రివర్య. సేనాధిపతిగా ఉన్న ఈ వీరవర్మ స్థానంలో ఈ ప్రతాపుడిని నియమిస్తే ఎలా ఉంటుంది? మంచి ఆలోచన మంత్రివర్య. మీరు నా మనసులో మాట చెప్పారు. ప్రతాప, నువ్వెవరివో కాని నీ రాజసం, వీరత్వం నన్ను ఆకర్షించాయి. నేటి నుండి అవంతి రాజ్య సర్వ సైన్యాధ్యక్షుడిగా నిన్ను నియమిస్తున్నాను. చిత్తం మహారాజా, మీరు నా మీద నమ్మకంతో నాకు అప్పచెప్పిన బాధ్యతని చిత్తశుద్ధితో చేసి మన రాజ్యాభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎప్పటికీ మనిషిలాగే జీవించాలి. ప్రతాపుడు అవంతి రాజ్య సేనాధిపతిగా తన బాధ్యతలను చక్కగా నిర్వహిస్తూ మహారాజు మన్నలను పొందాడు. కొంతకాలం ప్రతాపుడికి రాజభవనంలో సేనాధిపతి హోదాలో హాయిగా గడిచింది. కాని ఒక్క లేఖ అవంతి రాజ్యంలో పెను మార్పుని తెచ్చింది. ప్రభు, మన రాజ్యానికి పశ్చిమ దిక్కున ఉన్న వజ్రగిరి రాజు మహీధర భూపాలుడి రూపంలో పెను ప్రమాదం ముంచుకొస్తోంది. ఆయన యువరాణి చిత్రలేఖను వివాహం చేసుకోవాలని తలంచాడు. అతను వార్తాహరుడితో ఒక లేఖ పంపించాడు. అదేంటి? ముందు ఆ లేఖలో ఏముందో వినిపించండి. అవంతి నగర రాజు విశ్వసేనుడికి వజ్రగిరి మహారాజు మహీధర భూపాలుడి ప్రణామాలు. కొన్ని రోజుల క్రితం మీ కుమార్తె రాకుమారి చిత్రలేఖ తైలవర్ణ చిత్రాన్ని యాదృచ్ఛికంగా చూశాను. వెంటనే ఆమెను వివాహమాడాలని నిర్ణయించుకున్నాను. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా చిత్రలేఖను బలవంతంగానైనా వివాహమాడతాను. మీ సమాధానం కోసం మా సైన్యం రేపటి వరకు మీ రాజ్యపు పులిమేరల్లో వేచి ఉంటుంది. ఇట్లు మీ కాబోయే అల్లుడు మహీధర భూపాలుడు. ఇది మహారాజా లేఖలోని సారాంశం. అది వినగానే మహారాజు విశ్వసేనుడు ఆలోచనలో పడ్డాడు. రాజ్యాన్ని కాపాడుకోవాలా, కూతుర్ని రక్షించాలా, తనను తాను తట్టుకోలేక మనసంతా కలత చెందిపోయాడు. తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో, అయ్యో, ఇప్పుడేం చెయ్యాలి? నా బంగారు తల్లిని ఆ క్రూరుని చేతిలో పెట్టడమా? ఆ మహీధర భూపాలుడు మహావీరుడే, కాని పరమ కిరాతకుడు. వాడిని ఎదిరించినా ఎదిరించకపోయినా రాజ్యం అతనిదవడం ఖాయం. అలాంటప్పుడు ప్రజలను యుద్ధానికి బలి చేయడం ఎందుకు? అందుకే యువరాణి చిత్రలేఖను అవంతి రాజ్యానికి ఆ మహీధర భూపాలునికి అప్పగిస్తాను. తొందరపడకండి మహారాజా, ఇంకా సమయం ఉంది కదా. ఆలోచిద్దాం. యువరాణి గారి అభిప్రాయాన్ని అడగలేదు కదా. ముందు ఆమెకు ఇది సమ్మతమో కాదో తెలుసుకుందాం. ఇప్పుడిక మనకు ఎంపిక చేసే పరిస్థితి లేదు.
మంత్రివర్య, ఈ వివాహంతో కనీసం రక్తపాతమైన ఆపగలం. మన రాజ్యానికి శత్రువుల దాడి తప్పించగలం. మహీధర భూపాలుడికి లొంగిపోయి ఈ పెళ్లికి సమ్మతమని కబురు పంపండి అన్నాడు విశ్వసేనుడు నిర్వేదంగా. ఇంతలో ఒక్కసారిగా గంభీరమైన ధ్వని వినిపించింది. మహారాజా, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ఆ మాటలు వినగానే విశ్వసేనుడు జీవదత్తుడు అవాక్కయ్యారు. ఎదుట నిలబడి ఉన్నది అవంతి రాజసేనాధిపతి ప్రతాపుడు. మహారాజా, ప్రయత్నించక ముందే వెనుతిరగడం వీరుల లక్షణం కాదు. నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను ఆ మహీధర భూపాలుడిని, వాడి సైన్యాన్ని ఒక్కడినే ఎదుర్కోగలను. నాపై నమ్మకం ఉంచండి. నీ ధైర్యం, వీరత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది ప్రతాప. ఇక ఆలస్యం దేనికి? వెంటనే వెళ్ళి శత్రువులకు తగిన బుద్ధి చెప్పు. ప్రతాపుడు సాయం వేళకు మహీధర భూపాలుడి గుడారాలు ఉన్న స్థావరానికి వెళ్లి చింత నిప్పుల్లాంటి కళ్ళతో, కండలు తిరిగిన శరీరంతో, కూరలతో నరరూపాన్ని వీడి ఒక భయంకరమైన రాక్షసుడిలా మారాడు. భూమి కంపించేటట్లు అతడు అడుగులు వేసుకుంటూ మహీధర భూపాలుడి స్థావరానికి చేరుకున్నాడు. అతని భయానక రూపాన్ని చూసిన శత్రుసేనలు మహీధర భూపాలుడితో సహా కాలికి బుద్ధి చెప్పాయి. శభాష్ ప్రతాప, నువ్వు నిజమైన వీరుడివి. నేటి నుంచి నీవు వీర ప్రతాప్ వై వర్ధిల్లు. నీకు మేము, మా రాజ్య ప్రజలు ఎంతో రుణపడి ఉన్నాం. నీవే నా కుమార్తె చిత్రలేఖకు సరైన వరుడివి. ప్రభు, నేను నా కర్తవ్యాన్ని నిర్వహించాను. యువరాణి గారి అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే ఈ వివాహంపై నిర్ణయం తీసుకుందాం. మహారాజు విశ్వసేనుడు తన కుమార్తె యువరాణి చిత్రలేఖ వివాహాన్ని వీరప్రతాపుడితో జరిపించాలని ప్రతిపాదించినప్పుడు ప్రతాపుడు వినయంగా యువరాణి అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాతే ఈ వివాహంపై నిర్ణయం తీసుకుందాం అని చెప్పాడు. అతని వివేక బుద్ధిని చూసి విశ్వసేనుడు సంతోషించాడు. ప్రతాప, నీలాంటి యోగ్యుడిని ఎవ్వరు తిరస్కరించగలరు. సరే, నీ మాట కాదనడం ఎందుకు? ఇప్పుడే చిత్రలేఖ అభిప్రాయం కనుక్కుంటాను. యువరాణి చిత్రలేఖ దగ్గరికి వెళ్లి ఆమె అభిప్రాయాన్ని అడిగాడు విశ్వసేనుడు. నాన్నగారు, వీరప్రతాపుడితో వివాహం నాకు సమ్మతమే, కానీ నాదొక షరతు. చిత్రలేఖ వివాహానికి ఒప్పుకున్నందుకు ఆనందంగా ఉన్నా తాను పెట్టే షరతులేమిటో అని ఆసక్తిగా అడిగాడు విశ్వసేనుడు. శరత? అదేమిటి తల్లి? వీరవర్మ మార్తాండులను ఓడించటం, మహీంద్ర భూపాలుడిని తరిమి కొట్టడంలో ప్రతాపుడు తన వీరత్వాన్ని నిరూపించాడు. కానీ రాజ్యాన్ని పాలించేందుకు ధైర్యంతో పాటు బుద్ధి కుశలత కూడా అవసరం. అందుకే నేనతడికి ఒక పరీక్ష పెట్టదలిచాను. ఆ పరీక్షలో విజయం సాధించినప్పుడే అతన్ని నేను అవంతి యువరాజుగా అంగీకరిస్తాను. మీరన్నది సమంజసమే యువరాణి. అయితే ఆ పరీక్ష ఏమిటి? మన రాజ్యానికి ఉత్తర దిశలో 1000 క్రోసుల దూరంలో ఉన్న మణిపుష్కరిణి సరస్సు తీరంలో ఒక అద్భుతమైన చంపక వృక్షం ఉంది. దాని సువాసన మంత్రముగ్ధులను చేస్తుంది. ఆ వృక్షాన్ని మన అంతఃపురంలో నాటాలని ఎన్నాళ్లుగానో నా కోరిక. ప్రతాపుడు గనక ఆ వృక్షాన్ని తేగలిగితే నేనతన్ని వివాహం చేసుకుంటాను. అయ్యో, అదేలా సాధ్యం యువరాణి? ఆ వృక్షం గంధర్వరాజు సారంగుడి ఆధీనంలో ఉంది. దానిని పొందాలంటే ముందుగా అతడు అడిగే 3 క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లేకపోతే అతను తన మాయతో ఓడిపోయిన వారిని శిలగా మారుస్తాడు. ఎంతో మంది ఆ వృక్షం కోసం వెళ్లి అక్కడ శిలలుగా మారిపోయారని చెప్తారు. యువరాణి చిత్రలేఖ వారు పెట్టిన పరీక్షకు సిద్ధమే. సందేహించకండి మహారాజా, నన్ను ఆశీర్వదించండి. విజయంతో తిరిగి రా నాయనా. నీ రాక కోసం అవంతి రాజ్యం ఎదురు చూస్తుంది. ప్రతాపుడు ఉత్తర దిశగా బయలుదేరి 2 రోజుల్లో మణిపుష్కరిణికి చేరుకున్నాడు. సరస్సులో నీటిని తాగబోయిన అతని ఎదుట సారంగుడు ప్రత్యక్షమై, ఏయ్, ఎవరు నువ్వు? నా అనుమతి లేకుండా నా సరస్సులో నీటిని తాగడానికి సాహసిస్తున్నావు? అయ్యా, నా పేరు వీరప్రతాప్. మీ అనుమతి తీసుకోకపోవడం పొరపాటే. దయచేసి మన్నించండి. తరువాత తాను అక్కడికి వచ్చిన కారణం వివరించాడు ప్రతాపుడు. అది ఎలా సాధ్యమవుతుంది? నీవు నా 3 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగితేనే ఆ వృక్షాన్ని నీకు అప్పగిస్తాను. లేకపోతే శిలగా మారిపోతావు. నేను సిద్ధమే, అడగండి. నీ ధైర్యం చూస్తే నాకు ముచ్చటేస్తుంది. సరే,
నా మొదటి ప్రశ్న, నన్ను చూస్తున్నప్పుడు నేను ఉండను, కానీ నన్ను చూడలేకపోతేనే నేను ఉంటాను. నేను ఏమిటి? కొంతసేపు ఆలోచించిన ప్రతాపుడు, అంధకారం. వెలుగు ఉన్నప్పుడు చీకటి కనబడదు, అయితే వెలుగు లేకపోతే అది మన చుట్టూ ఉంటుంది. హహా, చాలా బాగా చెప్పావు ప్రతాప. ఇక నా రెండవ ప్రశ్న, నా జన్మ ఎప్పుడూ ఊహ మాత్రమే, కానీ నా మరణం మాత్రం నిజమే. నేను ఎవరు? దానికి సమాధానం కళ. కళ నిజంగా పుట్టదు, అది మన ఊహలో మాత్రమే ఉంటుంది. కానీ మెలకువ వచ్చినప్పుడు కళ నశిస్తుంది, అందుకే దాని మరణం నిజమైనది. మెచ్చాను. మరి నా మూడవ ప్రశ్న విను. నన్ను రేపటికి వదిలేస్తే నువ్వు నశిస్తావు, కానీ నన్ను నేడు పట్టుకున్నావంటే నువ్వు గొప్పవాడివవుతావు. నేనేమిటి? అయ్యా, మీ చివరి ప్రశ్నకు సమాధానం సమయం. సమయం విలువను నిర్లక్ష్యం చేస్తే నశించిపోతారు, దానిని వినియోగించుకున్న వారు విజయం సాధిస్తారు. శభాష్! ఇన్నాళ్లకు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పే విజ్ఞుడు దొరికాడు. రాక్షసుడవైనా నీ సత్ప్రవర్తనతో మనుష్యుల కంటే గొప్పవాడివయ్యావు. ఇదిగో నీవు కోరిన చంపక వృక్షం. విజయీభవ ప్రతాప, విజయీభవ. సారంగుడు ప్రతాపుడికి చంపక వృక్షాన్ని అందించి అంతర్ధానమయ్యాడు. ప్రతాపుడు అవంతికి తిరిగి చేరాడు. భేష్ ప్రతాప, నీవు ధైర్యం, బుద్ధి రెండింటిలోనూ అగ్రస్థానం పొందావు. ఆశ్చర్యంతో చూస్తున్న యువరాణి చిత్రలేఖతో విశ్వసేనుడు, అమ్మాయి, నీవు పెట్టిన పరీక్షలో నెగ్గిన ప్రతాపుడిని వివాహం చేసుకోవడానికి ఇప్పుడు నీకు అంగీకారమేనా? మహారాజా, మీకు అభ్యంతరం లేకపోతే వివాహానికి ముందు యువరాణి చిత్రలేఖతో మాట్లాడాలి. ప్రతాపునితో మాట్లాడిన తర్వాత ఆనందంగా వివాహానికి అంగీకరించింది యువరాణి చిత్రలేఖ. అటు తర్వాత ఓ సుముహూర్తాన వీరప్రతాప్ చిత్రలేఖల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. అందరూ ఆనందంలో మునిగిపోయి ఉన్న సమయంలో మహామంత్రి జీవదత్తుడు హడావుడిగా, ప్రభు, మనం వివాహ వేడుకల్లో తలమునకలై ఉండగా మార్తాండు, వీరవర్మ చెరసాల నుండి తప్పించుకున్నారు. వాళ్ళ ముఖం, వాళ్ళు పారిపోయి ఏం చేయగలరు? వెంటనే ప్రతాపునికి కబురు పంపండి. ఇదిలా ఉండగా మార్తాండు, వీరవర్మలు దండకారణ్యంలో ఉన్న రాక్షసుల దగ్గర ఉండే గుహకి చేరారు. మనం పారిపోయి ఇక్కడికే వస్తామని ప్రతాపుడు అర్థం చేసుకుంటే ఇంకొక చోటికి వెళ్ళిపోవడం ఎందుకైనా మంచిది. భయపడకు. మనం ఇక్కడ ఉన్నామని తెలిసినా రాక్షసుల భయం వల్ల ఎవరూ రారు. రాక్షసులు ఉండే చోట మనం క్షేమంగా ఉంటాం. సరే గాని ఇప్పుడు మన ప్రణాళిక ఏమిటి? మనకు ఇప్పుడు శత్రువులను ఎదుర్కొనే శక్తి లేదు. అయితే వారి శత్రువులను మన మిత్రులుగా మార్చుకుంటే? ఏమిటి నీ ఉద్దేశం? ఇప్పుడు మనం రాక్షసుల వద్దకు వెళ్ళి వాళ్ళ సహాయం కోరుదాం. వీరవర్మ అర్థం కానట్టు మౌనంగా చూశాడు. రాక్షసులకు కావలసింది మనుషుల మాంసం. మనం వారితో ఒప్పందం చేసుకుని వారు విశ్వసేనుడిని, ప్రతాపుడిని చంపితే మనం వారికి నిరంతరం మనుషులను ఆహారంగా పంపిస్తామని ఒప్పందం చేసుకుందాం. ఆ తరువాత నువ్వు రాజు, నేను మహామంత్రి. పిచ్చి మాటలు మాట్లాడవద్దు. రాక్షసుల వద్దకు వెళితే ముందు వాళ్లే మనల్ని తినేస్తారు. పోనీ ఒకవేళ మన మాట విని విశ్వసేనుడిని, ప్రతాపుడిని చంపిన వాళ్ళు మనల్ని చంపరని నమ్మకం ఏమిటి? అసలు మన మాట ఎందుకు వింటారు? వాళ్లే రాజ్యం మీద పడి మనుషులను తింటారు. కానీ అబ్బా, అనుమానాలతో సమయం వృధా చేయకు. రాక్షసులకు కావలసింది ఆహారం. అది ఇస్తే చాలు. వాళ్ళకి రాజ్యకాంక్ష లేదు. పద, ఇప్పుడే వారి వద్దకు వెళదాం. రాక్షస గుహలో మహోదరుడు, ఉగ్రతేజుడు మాట్లాడుకుంటూ ఉంటారు. నాయకా, మనం ఇక ఉపేక్షించకూడదు. అవంతికి వెళ్ళి దొరికిన వాడిని దొరికినట్టు తినేద్దాం. అవును మహోదరా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. జీవహింస మహాపాపం అని శుద్ధులు చెప్పే వజ్రకాయుడు లేడుగా? నాయకా,
నరవాసన నరవాసన. అదుగో ఇద్దరు మనుషులు ఇటువైపే వస్తున్నారు. ముందు వీళ్ళని ఆరగిద్దాం. ఇంతలో మార్తాండు వీరవర్మ రాక్షసుల గుహలో ప్రవేశించి, రాక్షసరాజా, మేము మీ మిత్రులం. మీ సాయం కోరి వచ్చాం. మీ వద్దకు ఒక ఉత్తమమైన ప్రతిపాదనతో వచ్చాము. మా సలహా వింటే మీరు కష్టపడి ఆహారం సంపాదించుకునే అవసరం లేకుండా మేమే మీకు ఆహారం పంపుతాము. ఉగ్రతేజుడు ఒక క్షణం ఆలోచించి, మానవ మిత్రమా, నీ ప్రతిపాదన ఏంటో చెప్పు. మా నోటి దగ్గరికి ఆహారం వస్తుందంటే అలాగే సాయం చేస్తాం. అలా కాదని మోసం చేస్తే నిన్నే మొదటగా విరుచుకు తినేస్తాం. అయ్యా, ఇందులో ఎటువంటి మోసం లేదు. మీరు అవంతి మహారాజు విశ్వసేనుడిని, ప్రతాపుడిని చంపితే మీకు నిరంతరం ఆహారం పంపించే బాధ్యత మాది అంటూ వీరవర్మ మార్తాండు తమ ప్రణాళిక మొత్తం చెప్పారు. దానిని అంగీకరించిన రాక్షసరాజు ఉగ్రతేజుడు, అరే మహోదరా, వెంటనే అవంతికి వెళ్ళి ఆ విశ్వసేనుడు ఎవరో వీరప్రతాపట వాళ్ళని పట్టుకుని ఇక్కడికి తీసుకురా. వారిని మనమందరం పంచుకుని తిందాం. రాచ తిండితో పెరిగిన దేహాలు కదా, రుచిగా ఉంటుంది. హాయ్ హాయ్ నాయికా, హాయ్ హాయ్ నాయికా, ఇక మనకి విందే విందు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళ సంగతి చూస్తాను. మార్తాండు వీరవర్మ తమ పని ఇంత సులువుగా అవుతున్నందుకు సంతోషంతో గుహ వైపు నడక సాగించారు. ఇక అవంతిలో మహారాజు విశ్వసేనుడి దగ్గరకు కంగారుగా వచ్చిన జీవదత్తుడు, ప్రభు, ఎవడో రాక్షసుడు మన రాజ్య పులిమేరలో కలకలం సృష్టిస్తున్నాడు. మన మీద దాడి చేసేందుకు వస్తున్నాడట. మరేమి పర్వాలేదు, మీరు ఎవరు భయపడకండి, వాడి సంగతి నేను చూస్తాను అంటూ ప్రతాపుడు మహోదరుడు ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. రాక్షసుడి వైపు కత్తి దూసిన ప్రతాపుడు ఎదురుగా మహోదరుడిని చూసి, మహోదరా, మనిషి రూపంలో ఉన్న ప్రతాపుడిని గుర్తుపట్టని మహోదరుడు ఆశ్చర్యంగా, హా? నువ్వెవరు? నా పేరు నీకు ఎలా తెలుసు? నేను వజ్రకాయుడిని అంటూ రాక్షస రూపం ధరించాడు ప్రతాపుడు. ఓహో, వజ్రకాయ, ఎన్ని రోజులైంది నిన్ను చూసి? ఇంతకాలం ఎక్కడ ఉన్నావు? ఏమైపోయావు? వజ్రకాయుడి ద్వారా జరిగిందంతా తెలుసుకున్న మహోదరుడు, ఓహో, మొత్తానికి మనుష్యుల్లో కలిసిపోయావు. అయితే నేను వెతుకుతున్న ప్రతాపుడివి నీవే అన్నమాట. అవునా? నా కోసం వెతుకుతున్నారా? ఎందుకు? వజ్రకాయుడికి మార్తాండు వీరవర్మల గురించి చెప్పాడు మహోదరుడు. పిరికి పందలు, వారు పారిపోయి మీ వద్ద చేరారా? వారిద్దరిని ఇక వదిలేది లేదు. శత్రుశేషం ఉండరాదు. ఇద్దరిని చంపేస్తాను. మిత్రమా, మార్తాండు వీరవర్మలకు నేను రక్షకుడిని. అంతేకాదు, నిన్ను విశ్వసేనుడిని చంపమని ఉగ్రతేజుడి ఆజ్ఞ. మనకు నాయకుడు ఉగ్రతేజుడు. ఆయన మాట పాటించడం నా ధర్మం. విశ్వసేనుడిని చంపేస్తాను. ఇక నువ్వు మిత్రుడిగా శరణు కోరుకో, నిన్ను క్షమిస్తాను. నువ్వు మన దండకారణ్యం వచ్చి తిరిగి రాక్షసుడిగా బ్రతుకు. మహోదరా, నిన్ను శరణు కోరడం కుదరని పని. ఇక మా మహారాజు విశ్వసేనుడి జోలికే కాదు, ఆ రాజ్య ప్రజల జోలికి వచ్చిన ఎవ్వరిని వదిలిపెట్టను అంటూ గాలిలో ఎగిరే కడుపులో ఒక గుద్దు గుద్దాడు. ఆ ఒక్క దెబ్బకే మహోదరుడు బాధతో మెలికలు తిరిగిపోయాడు. వజ్రకాయుడు ఇంకో దెబ్బ వేయబోతున్నంతలో మహోదరుడు బాధతో మూలుగుతూ, అబ్బా వజ్రకాయ, నన్ను క్షమించు, ప్రాణాలతో వదిలిపెట్టు, ఇక ఇటువైపుకు రాను. అమ్మా, స్నేహితుడు అని ఇంకా ఏదో మూల నీ మీద జాలి ఉంది కాబట్టి నిన్ను వదిలిపెడుతున్నాను. పో ఇక్కడి నుండి. దెబ్బతో మహోదరుడు బ్రతుకు జీవుడా అని దండకారణ్యం వైపు పారిపోయాడు. ఇక గుహలో తలదాచుకున్న వీరవర్మ మార్తాండుడితో, ఆ విశ్వసేనుడిని, ప్రతాపుడిని రాక్షసులు తినేశారన్న కబురు కోసం చూస్తున్నాను. అయినా నువ్వొట్టి పిరికోడివి.
నీకెందుకు రాజ్యం? కాస్తో కూస్తో నీకన్నా శౌర్యవంతుణ్ణి నేను. కుటిల సలహాలు ఇవ్వడంలో నీకు సాటి ఎవరూ లేరు. అందుకే మన బుద్ధికి తగ్గట్లు నేను రాజుని, నువ్వు మంత్రిని అవుదాం. మనం ఇంకా మన లక్ష్యానికి చేరుకోలేదు. అప్పుడే నన్ను తప్పించే ఆలోచన చేస్తావా? నువ్వు ఒక దారి దోపిడీ దొంగవి. నీకే అంత తెలివితేటలు ఉంటే నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలి? అంటూ సర్రున వరలోని కత్తిని బయటికి తీశాడు వీరవర్మ. నువ్వే నా మీద కత్తి దూశావు. ఇప్పుడు నిన్ను చంపేసి నేనే రాజుని, నేనే మంత్రిని అవుతాను అని మార్తాండు కూడా వరలో నుండి కత్తిని తీశాడు. ఇద్దరూ భీకరంగా పోరాడారు. కానీ మార్తాండు ముందు వీరవర్మ నిలవలేకపోయాడు. వీరవర్మ ప్రాణాలు వదిలాడు. పాపం, రాజు కావాలి అనే కోరిక తీరకుండానే పోయావు. దేనికైనా ప్రాప్తం ఉండాలి. ఇంతలో గుహ వైపు ఎవరో వచ్చినట్టు అలికిడి వచ్చి, ఆహా, మహోదరుడు శుభవార్త తెచ్చినట్టున్నాడు అంటూ గుహ బయటికి రాబోయి లోపలికి వచ్చిన ప్రతాపుడిని చూసి అదిరిపడ్డాడు మార్తాండు. ప్రతాపుడు చచ్చిపడి ఉన్న వీరవర్మను చూసి, ఓహో, వీడిని చంపి నాకు పని తగ్గించావా? మరెందుకు ఆలస్యం? నువ్వు కూడా వీరవర్మతో కలిసి పైకి వెళ్ళు. నువ్వు చచ్చే ముందు నేనెవరో ఒకసారి చూసి చావు. పిరికి పందల్లారా, మీకు రాజ్యం కావాలా? అని ప్రతాపుడు రాక్షసుడిగా మారాడు. పర్వతంలా ఉన్న వజ్రకాయుడిని చూసి భయంతో చచ్చిపోయాడు మార్తాండు. తిరిగి ప్రతాపుడిలా మారిపోయిన వజ్రకాయుడు అవంతికి వెళ్ళిపోయాడు. మన మీద దాడికి వచ్చిన రాక్షసుడిని మన వీరప్రతాపుడు తరిమి కొట్టాడు ప్రభు. మన ప్రతాపుడే లేకుంటే మన రాజ్యం ఎన్ని కష్టాల పాలయ్యేదో. ఇక చావు దెబ్బలతో మూలుగుతూ వచ్చిన మహోదరుడి ద్వారా వజ్రకాయుడే ప్రతాపుడని తెలుసుకున్న ఉగ్రతేజుడు కొంతసేపు ఆలోచించి ఒక మునిలా రూపం మార్చుకుని అవంతి రాజ్యం వైపు వెళ్ళాడు. ముని రూపంలో ఉన్న ఉగ్రతేజుడు రాజ్యసభకు వచ్చి, మహారాజుకి అభివాదములు. ప్రణామాలు మునివర్య. మా నుంచి మీకు ఎటువంటి సాయం కావాలో చెప్పండి. ముని రూపంలో ఉన్న ఉగ్రతేజుడు, ప్రభు, నేను చెప్పే విషయం మీకు దుఃఖం కలిగించవచ్చు. అవంతి రాజ్యం సంక్షేమం దృష్ట్యా చెప్పక తప్పడం లేదు. మీరు ఎంతగానో నమ్ముతున్న మీ ప్రతాపుడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. అతని అసలు పేరు వజ్రకాయుడు. ఏమిటి మీరనేది? నమ్మలేకున్నాను. అవును ప్రభు, ఆ ప్రతాపుడు మీకు మేలు చేస్తున్నట్టు నటించి రోజుకొకరి చొప్పున ఈ రాజ్య ప్రజలను భక్షించాలనే ప్రణాళికతో వచ్చాడు. ఏమిటి ఇది? నిజమా ప్రతాపా? అవును మహారాజా, నేను వజ్రకాయుడిని, కానీ మానవుల పక్షాన నిలిచాను. ఇక చాలు, నువ్వేమీ చెప్పక్కర్లేదు. నువ్వింత మోసం చేస్తావని అనుకోలేదు. నాన్నగారు, ప్రతాపుడు మోసగాడు కాదు. ఆయన ఏ అబద్ధం చెప్పలేదు. మిమ్మల్ని కాపాడాడు, మన రాజ్యాన్ని రక్షించాడు. ఆయన రాక్షసుడైనా ఆయన హృదయం మానవుడిదే. ఇంత జరిగినా ఈ రాక్షసుడినే సమర్థిస్తున్నావా తల్లి? ఎవరు నాన్న రాక్షసుడు? ప్రతాపుడా? వీరవర్మ రాక్షసుడిలా మనకు నమ్మకద్రోహం చేస్తే ఈ ప్రతాపుడే వాడి నుండి రాజ్యాన్ని కాపాడాడు. వజ్రవీలరాజు మన మీదకి దండెత్తి వస్తుంటే రాజ్యాన్ని, నన్ను వాళ్ళకు అప్పగించడానికి మీరు సిద్ధపడితే ఈ ప్రతాపుడు మనల్ని రక్షించాడు. దండకారణ్యం నుండి రాక్షసులను తరిమివేసిన ప్రతాపుడు రాక్షసుడే. నువ్వు చెప్పింది నిజమే, కానీ తను రాక్షసుడు అనే విషయం దాచిపెట్టి నిన్ను పెళ్లి చేసుకోవడం మోసం కాదా? లేదు నాన్నగారు, పెళ్లికి ముందే ఆయన రాక్షసుడని నాకు చెప్పి మీకు చెప్పమన్నారు. నేనే వద్దన్నాను. మనిషికి రూపం కన్నా గుణం ప్రధానం. గుణం రీత్యా ప్రతాపుడు మనిషి కన్నా ఎన్నో రెట్లు ఉత్తముడు. అయినా ప్రతాపుడు చేసింది మోసమే అని మీరు భావిస్తే ఆయనతో పాటు నన్ను శిక్షించండి. ప్రభు, చిత్రలేఖ చెప్పింది సబవే. ప్రతాపుడు విషయంలో ఏమన్నా అభ్యంతరాలు ఉంటే చిత్రలేఖకే ఉండాలి. ఆమెకు లేని అభ్యంతరాలు మనకెందుకు చెప్పండి? ప్రతాపుడు ఏ రోజు రాక్షసుడిలా ప్రవర్తించలేదు. విశ్వసేనుడు ఒక్క క్షణం ఆలోచించి ప్రతాపుని దగ్గరకు వెళ్ళి, ప్రతాప, నిన్ను అన్యాయంగా అపహాస్యం చేశాను. నన్ను క్షమించు. పుట్టుక ముఖ్యం కాదు, గుణం ప్రధానం అని నిరూపించావు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి నిన్ను పట్టాభిషిక్తుడిని చేసి నేను విశ్రాంతి తీసుకుంటాను. అమ్మా చిత్రలేఖ, ఇప్పుడు సంతోషమేనా? ఈ మాటలు విని యువరాణి చిత్రలేఖతో పాటు
అందరూ సంతోషంగా అంగీకరిస్తారు. ఇదంతా విని ముని రూపంలో ఉన్న ఉగ్రతేజుడు పశ్చాత్తాపంతో, వజ్రకాయ, నన్ను కూడా మన్నించు. నువ్వు మా రాక్షస జాతిలోనే ఒక ఆణి ముత్యానివి. ఇక నుండి దండకారణ్యంలో మేము కూడా జీవహింస మానేస్తాము. వీరప్రతాపుడు తన రాక్షస జాతిలో మార్పు తీసుకురావడమే కాకుండా రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తూ శాంతిని నెలకొల్పి ప్రజల హితాన్ని కాపాడుతూ ప్రజారంజకంగా పాలన సాగించాడు. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.